నూతన రేషన్ కార్డుల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డులు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ రైతు వేదిక వద్ద రేపు మధ్యాహ్నం 1 గంటకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఆర్డీఓ పట్టణ స్పెషల్ ఆఫీసర్ రమాదేవి, మండల తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో 1778 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి అన్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా తల్లిదండ్రుల రేషన్ కార్డులో నూతనంగా 3396 మంది పిల్లలు యాడ్ ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో పట్టణ రైతు వేదిక వద్దకు 1 గంట వరకు చేరుకొని హాజరు కావాలని మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. అందరికీ తెలియజేయనది ఏమనగా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు రైతు వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ మేడం గారు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఉన్నది. కాబట్టి రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు ఈ రైతు వేదికకు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రేషన్ కార్డులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా తెలిపారు.